అనంతపురం మైనార్టీ కాలనీలో నివాసం ఉంటున్న రామాంజనమ్మ తన ఇంటి ముందర నీటితో శుభ్రం చేసుకుంటుండగా పక్కింటి ముందర నీళ్లు పడినాయని ముని అతని భార్య రాధ నానా బూతులు తిట్టి విచక్షణారహితంగా తనపై రక్త గాయాలు అయ్యే విధంగా దాడి చేశారని, అంతేకాకుండా ఇలా 10 సంవత్సరాల నుండి మానసికంగా సూటిపోటి మాటలతో ముని రాధ వీరిద్దరూ అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంటే రాప్తాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినా కూడా పోలీసులు న్యాయం చేయడం లేదు. ముని రాధ వీరిద్దరూ నువ్వు ఎక్కువ మాట్లాడితే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి మిమ్మల్ని లోపలేపిస్తాము అని బెదిరిస్తున్నారని, తన భర్త విధి నిర్వహణలో భాగంగా కరెంట్ ఆఫీస్ లైన్మెన్ గా పనిచేస్తున్నాడంటూ విధి నిర్వహణలో నా భర్త 24 గంటలు కరెంటు పని మీద తిరుగుతుంటాడు కావున నాకు నా భర్తకు వీరు నుండి ప్రాణహాని ఉందని జిల్లా ఎస్పీ నా మనవి ఆలకించి ముని రాధ వారి నుండి రక్షణ కల్పించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మీడియా ముఖంగా జిల్లా ఎస్పీని రామాంజనమ్మ కోరడం జరిగింది. నా పేరు రామాంజనమ్మ సార్. నాకింటి పక్కన ముని అనే పిల్లోడు ఉన్నాడు. ఏడీలో పనిచేస్తాడు. పద్దన ఏదో పైపుతో నీళ్లు కొడతాంటే ఎగిరినాయని మాట్లాడినాడు. ఒకవేళ నీళ్ళు ఎగురుతాయన్నా అన్నాను. ఎంటికి ఎగురుతాయమ్మా అన్నాడు. వచ్చినాడు, మూడు పెండ్లాం వచ్చినారు, కొట్టినారు. 4 ఏళ్ళ కాలుతో తన్నినాడు. మా కాళ్ళు అదంతాను ఈడిసి కొట్టినారు. దానికి రాప్తాడు స్టేషన్కి ఎన్నిసార్లు పోయినా కానీ 10 సంవత్సరాలు అయింది నేను ఇళ్ళ కట్టి. 10 సంవత్సరాల నుంచి దాడిగానే నన్ను చేస్తా అంటే ఎందుకు లేదో తెలుసుకొని ఇరుగు పరుగు బాగుండాలని పోతా అంటే వాళ్ళు వినేటట్లు లేరు. నెలకోసారి 15 నెలలకు ఒకసారి పిలిపించారు. రాప్తాడు స్టేషన్ పిలిపిస్తారు. ఏదో నువ్వన్న ఇల్లు ఖాళీ చేయండి, వాళ్ళన్న ఇల్లు ఖాళీ చేయండి అని 2 నెలలు 3 నెలలు టైం పెడతారు. పోతే అంత ఇంత పీక్కుంటారు, ఏదో ఒకటి చెప్తారు, పంపించేస్తున్నారు. నాకు ఎన్నిసార్లు పోయినా వాళ్ళు అన్యాయం చేస్తున్నారు, న్యాయం చేయలేదు. దానికి పద్దన కొట్టింటే నేను అక్కడ పోకుండా ఇక్కడ వచ్చేసినాను. నాకు అన్యాయం చేయొద్దండి, న్యాయం చేయండి అని అడుగుతున్నాను సార్. కొట్టినోళ్ళు నేను రాధా, వాళ్ళ భార్య పేరు రాధా సార్. వాళ్ళిద్దరితోనూ పెద్ద టార్చర్ నాకు. మా ఆయన పొద్దున పోతే సందకాడు వస్తాడు. నాకు భయము, ఒకదాన్నే ఉంటాను అంత ఇంట్లోను. నాకు చాలా భయము, పాదము పోయే పరిస్థితిలో ఉన్నాను. నాకు అన్యాయం చేయొద్దండి, న్యాయం చేయండి అని కోరుకుంటున్నాను. ఇద్దరు మొగుడు పెండం, నేను ఒక్కదాన్ని. మా భర్త పనుకున్నాడు. వచ్చే తలగా కొట్టేసి బండి వేసుకొని వెళ్ళిపోయినారు. కొట్టి వెళ్ళిపోయినారు. పోలీస్ స్టేషన్ కు మీరు విషయం తెలిపినారా? ఫోన్ చేసిండ్రు సార్. నాకు ఏం చెప్పారంటే ఫోన్ చేసి రామ్మ స్టేషన్ కంటే నేను రాను సారు, ఎన్నిసార్లు వచ్చినా మీరు అన్యాయం చేస్తున్నారు కానీ న్యాయం చేయలేదు, నేను రానని పెట్టేసినాను. ఎస్పీ గారికి వచ్చాను. నా పేరు రామాంజనమ్మ సార్. నాకు పెద్ద టార్చర్ సార్. ఆ టార్చర్ ఒకటి తప్పించి నాకు మనశ్శాంతిగా ఏ రకంగా ఏదో ఒకటి గాయాలైనాయి, అన్ని అయినాయి. ఆమె అట్లాది ఇట్లాది బయట అందరితో చెప్పచేది. ఇదిగో సార్, రక్త గాయాలు కాళ్ళకి మా కాళ్ళకి అయింది. చుప్పల కాళ్ళతో తన్నినాడు. పొద్దున ఈడ్చి కొట్టినారు. తలకాయ కూడా అక్క వేసింది రబ్బర్. తలకాయ కూడా అంత పోయింది, వేసుకుంటే చేత కాకుండా అక్క వాళ్ళు వేసినారు. ఆ పరిస్థితి ఇది. నాకు మంచిగా చేయండి సార్. ఎస్పీ గారులే కలిసాలని వచ్చినాను సార్. ఇట్లా ఎన్నిసార్లు అయినా కూడా వెళ్ళలేదు. ఒక్కసారి ఏదన్నా కానీ అక్కడ నాకు చాలా టార్చర్ అయింది. నేను చచ్చిపోయే ప్రమాదంలో ఉన్నాను. నాకు చాలా టార్చర్. నాకు మాత్రం ఎస్పీ గారితో కలిసల్లా ఏదో ఒకటి న్యాయం చేసుకోవాలని వచ్చినాను సార్.